నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్లో ప్రార్థనా మందిరాల లౌడ్ స్పీకర్ల వల్ల జరుగుతున్న శబ్ద కాలుష్యంపై అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు మరోసారి తీవ్రంగా స్పందించారు. జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా మైకులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఆయన ఒక ప్రత్యేక కార్యాచరణను ప్రకటించారు. శబ్ద కాలుష్యంపై ప్రజలు ఎలా స్పందించాలి, ఎవరికి ఫిర్యాదు చేయాలనే విషయంపై రఘురామకృష్ణంరాజు ఏపీ ప్రజలకు కీలక సూచనలు చేశారు. ప్రతి సోమవారం తాను నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తున్నారని, వారిలో చాలా మంది చర్చిలు, కొన్ని దేవాలయాల్లో అమర్చిన మైకుల వల్ల తాము పడుతున్న నరకాన్ని వివరిస్తున్నారని రఘురామ తెలిపారు. చట్ట ప్రకారం పోలీసుల నుండి ముందస్తు అనుమతి తీసుకుని నిషేధిత డెసిబుల్స్ లో మాత్రమే లౌడ్ స్పీకర్లను ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ చాలా చోట్ల నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి ఇళ్ల మధ్యలోనే భారీ సౌండ్ వచ్చేలా మైకులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యపై ఆయన ఇప్పటికే ఏపీ డిప్యూటీతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. మైకుల శబ్దం కాలుష్యం నుండి విముక్తి పొందడానికి ప్రజలు నేరుగా భాగస్వాములు కావాలని రఘురామ పిలుపునిచ్చారు. దీనికోసం ప్రజలు ఎలా ఫిర్యాదు చేయాలో వివరిస్తూ ఒక ప్రత్యేక ఫామ్ ను కూడా ఆయన జత చేశారు. ఎక్కడైనా ప్రార్థనా మందిరాల దగ్గర శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటే ప్రజలు ఆ ఫారంను పూర్తి చేసి వెంటనే తమ పరిధిలోని స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఒకవేళ స్థానిక పోలీసులు ఈ ఫిర్యాదుపై సరిగ్గా స్పందించకపోతే ఏం చేయాలో కూడా రఘురామకృష్ణ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిన 10 రోజుల్లోగా మైకుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించకపోతే ప్రజలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. తాము పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్ఐ పేరు, వారి మొబైల్ నెంబర్ వివరాలను teluguveeralevara@gmail.com అనే మెయిల్ ఐడికి పంపాలని కోరారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులపై, నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉన్నతాధికారుల ద్వారా కఠిన చర్యలు తీసుకునేలా తాను చూస్తానని రఘురామ భరోసా ఇచ్చారు. కేవలం మైకుల శబ్దమే కాకుండా అనుమతులు లేని ప్రార్థనా మందిరాల నిర్మాణంపై కూడా రఘురామకృష్ణంరాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఎవరైనా కొత్తగా చర్చిలు లేదా ఆలయాలు నిర్మించాలంటే అది వారి సొంత స్థలమై ఉండాలి. దానికి పంచాయతీ తీర్మానం తప్పనిసరి. ఆపై సంబంధిత జిల్లా కలెక్టర్ నుండి అధికారికంగా అనుమతి రావాలి. ఈ అనుమతులన్నీ వచ్చిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలి. కానీ కొంతమంది ఎలాంటి పర్మిషన్లు లేకుండా జనావాసాల మధ్య ఇష్టారాజ్యంగా చర్చిలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా స్థలాలలో లౌడ్ స్పీకర్ల కారణంగా ఏర్పడుతున్న శబ్ద కాలుష్యాన్ని అరికట్టడానికి భారతీయ న్యాయ సంహిత నిబంధనలను, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని ఆయన పోలీసు శాఖను కోరారు. ప్రజల ప్రశాంతతను దెబ్బతీసే ఇలాంటి అనధికారిక మైకులపై ప్రభుత్వ యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని, ప్రజలు కూడా తమ హక్కుల కోసం ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేయాలని రఘురామకృష్ణంరాజు పిలుపునిచ్చారు.